వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో వృద్ధిరాలిపై కోతుల దాడి. గ్రామస్తులు తరిమి కొట్టడంతో ప్రాణాలతో బయటపడ్డ మహిళ. పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ యువకుడు మృతి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో పార్టీ కే గ్రామంలో ఘటన. నెల్లూరులో యువకుడి దారుణ హత్య. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి. పోరుబాట పట్టిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్. 1వ తేదీన ఇవ్వాల్సిన జీతాలను 20 వరకు చెల్లించడం ఏమిటని ప్రశ్న. డీటెయిల్స్ చూస్తే వృద్ధురాలిపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయాల పాలు చేసిన ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన పొట్టి గంగవ్వ పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో కోతులు గుంపులుగా వచ్చి ఆమెపై దాడి చేశాయి. ఆమె కేకలు వేయగా అక్కడే ఉన్న స్థానికులు వచ్చి కోతుల గుంపును తరిమి కొట్టడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అధికారులు ఇకనైనా ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామంలో నెలకొన్న కోతుల బెడద నుంచి ఉపశమనం కలగజేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లు ఎవరైనా సరే బయటకు వెళ్లాలంటే జంకుతున్నామన్నారు. వండుకొని తినే పరిస్థితి మాది. అటువంటి సమయంలో ఆమెకు ఎవరు చేయాలి? బిడ్డలు లేరు, ఉన్న కొడుకులు చనిపోయినరు, ఉన్న వాళ్ళు ఆడపిల్లలు. ఇప్పుడు ఆమెకు ఎవరేం చేస్తారు చెప్పు? కనీసం పెద్దవాళ్లకు ఏం మనవి చేస్తున్నా ఏంటంటే కొంచెం పట్టించుకొని ఈ గ్రామము సోను పట్టించుకొని కోతుల గురించి కొంచెం శ్రద్ధ తీసుకొని మీకు దయ మీ అందరికి నమస్కరిస్తున్నా. అందరికి కొంచెం బయటకు వెళ్ళి అవకాశం మంచిగా ఉండేటట్లు. చిన్న పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది సారు. ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళరాదు, చెయ్యరాదు. ఉన్న ఇండ్లల్లో కూడా చొచ్చుకుంటా ఏవంటే ఐటమ్స్ ఎత్తుకొని పోతున్నాయి. వెళ్ళకూడదామని బయటకు పోతే మా మీద పడుతున్నాయి సారు. గ్రామంలో ఇలా జరుగుతుంది. ఇట్లా 2వ సారి జరిగినాయి సార్. ఇంతకు ముందు కూడా ఒక ఆమెకు ఇట్లనే అయింది, ఒక పాపకు అయింది సారు. అయినా మేము చెప్పినాము, ఎవరు పట్టించుకోలేరు. పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో జరిగింది. కుబీర్ మండలంలోని పార్టీ కే గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకలో భాగంగా వరుడి మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం అనే యువకుడు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు వెంటనే ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దారుణంగా హత్య చేశారు. స్నేహితులతో కలిసి క్యారమ్స్ ఆడుతున్న మహేష్ పై ఒక్కసారిగా కత్తులు తల్వార్లతో దుండగులు దాడి చేశారు. తోటి మహేష్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. ఇక హత్యకు పాత కక్షలే కారణమంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. తాగేస్తున్నారా? ముందోడు చేతిలో కత్తి ఉంది, రోడ్డు మీద కూడా కత్తితో మరుగుతున్నాడు. ఆ వైట్ షర్ట్ వాడు నాటో అన్ని ఆప అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఉద్యోగులకు 1వ తేదీన ఇవ్వాల్సిన జీతాలను 20 వరకు చెల్లించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అనేక పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు రాయితీలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. అత్యంతరం లేని పరిస్థితుల్లో మా జీతభత్యాలు కూడా సక్రమంగా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఏపీజేఎస్ అమరావతి పక్షాన గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా చలో విజయవాడ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది ఉద్యోగులు తమ నిరసన గళాన్ని
విజయవాడ పట్టణంలో తెలియజేసినప్పటికీ అది తెలియజేసి ఇప్పటికీ సంవత్సర కాలం దాటిపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేనటువంటి పరిస్థితుల్లో ఏపీజేఎస్ అమరావతి నాయకత్వం ఇప్పటికే 50 పేజీలతో కూడినటువంటి వినతి పత్రాన్ని గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఈ నెల 13వ తేదీనే వారికి సమర్పించడం జరిగింది. 26వ తారీఖు లోపు అంటే రేపు ఆదివారం లోపు ప్రభుత్వం ఏ స్పందన లేకపోతే 26వ తారీఖు ఆదివారం నాడు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 11వ పిఆర్సి ఏదైతే అమలు చేశామని చెప్తున్నారో ఆ 11వ పిఆర్సిలో మాకు కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్ ఉద్యోగులకు జరగకపోయినా ఈరోజు కూడా మా పే స్కేల్స్ సంబంధిత శాఖలకి తెలియదైతే అమలు చేశామని చెప్తున్నారో ఆ 11వ పిఆర్సిలో మాకు కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్ ఉద్యోగులకు జరగకపోయినా ఈరోజు కూడా మా పే స్కేల్స్ సంబంధిత శాఖలకి తెలియజేసినప్పటికీ తెలియజేయకుండా మాకు రావాల్సినటువంటి అలవెన్సులు ఈరోజు కూడా 2015 పే స్కేల్స్ 2015 అలవెన్సులు తీసుకున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చింది. 11వ పిఆర్సి బకాయిలు అంటే ఏదైతే ఆలస్యమైనందువల్ల రావాల్సినటువంటి బకాయిలు ఈరోజు కూడా ₹1 కూడా మాకు అందలేదు. 2018 రావాల్సినటువంటి డిఏలు 3 డిఏలు ఈరోజు కూడా ₹1 కూడా బకాయిలు ఇవ్వలేదు. ఆ 3 డిఏలు పోయి కొత్తగా ప్రకటించాల్సిన డిఏలు 3 డిఏలు స్థాయికి వచ్చింది. అంటే మొత్తం 6 డిఏలు ఈరోజు కూడా ₹1 బకాయిలు ఇవ్వలేదు. డిఏలు అంటే మరి కొత్తగా ఏదో జీతభత్యాలు పెంచడం కాదు, ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వాలన్నటువంటి ఒప్పందంలో భాగం అది. మరి ఈరోజు కూడా డిఏలు లేవు. మా యొక్క దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు ₹1,000 కోట్ల మాకు చెల్లించే పరిస్థితి ఈరోజు లేదు. జీపీఎఫ్ అడ్వాన్సులు కానీ ఏపీజేఎల్ ద్వారా దాచిపెట్టుకున్న డబ్బులు కానీ అవన్నీ కూడా ₹1 కూడా మా ఉద్యోగులకు చేరటం లేదు. మా దాచిపెట్టుకున్న డబ్బులే ఈరోజు ప్రభుత్వంలో లేవని చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అదేవిధంగా మాకు సరెండర్ లీవ్ లేవు, ఎరన్ లీవ్ లేవు, ఎలాంటి సప్లిమెంటరీ బిల్లు పెట్టుకున్నా ఏ బిల్లు వచ్చే ప్రసక్తే లేదు. గత సంవత్సర కాలంగా సంవత్సరం క్రితం రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఎవరికి కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేవు. చనిపోయినటువంటి కుటుంబానికి ఆ ఉద్యోగికి రావాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇన్ని రకాలుగా ఆర్థికంగా కూడా ఉద్యోగులు నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆర్థికేతరమైనటువంటి అనేక అంశాలు సిపిఎస్ రద్దు దగ్గర నుంచి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ దగ్గర నుంచి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో. వారి జీతభత్యాలు పెంచమన్నటువంటి జీతభత్యాలు కూడా పెంచకుండా వారికి కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితుల్లో చిన్న తరగతి ఉద్యోగులైనటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏలు కనీసం వాళ్ళకి ఇస్తున్న డిఏను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. కొత్తగా ఇవ్వకపోగా వాళ్ళకి ఇస్తున్న డిఏని 3 సంవత్సరాలకు ఇచ్చిన డిఏని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. చిన్న తరగతి అయినటువంటి ఈరోజు గ్రామ పాలనలో భాగస్వామైనటువంటి గ్రామ రెవెన్యూ అధికారులకి 3,000 మంది పైచిలకు విఆర్ఏలుగా నుంచి విఆర్ఏలుగా పదోన్నతి కల్పించి వాళ్ళకి స్కేల్ ఇవ్వకుండా 15,000తో దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళకి ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి.
ఇలాంటి కోకొల్లలు లాంటి సమస్యలు ఉన్నాయి. అందుకనే ఈ సమస్యల పరిష్కారం రాలేదు కాబట్టి మరి రేపు అంటే శనివారం రాష్ట్ర సెక్రటేరియట్ ఏపీజేఏసీ అమరావతి సెక్రటేరియట్ సమావేశం ఉంది. 3 గంటలకు మొదలవుతుంది. ఎల్లుండి అంటే ఆదివారం విస్తృత స్థాయి సమావేశం ఏపీజేఏసీ అమరావతిలో ఉన్నటువంటి భాగస్వామ్య సంఘాలు 94 సంఘాలు, అదేవిధంగా 26 జిల్లాల చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు అందరూ కలిసి విస్తృత సమావేశాన్ని ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఇప్పటికే చర్చించినటువంటి ఉద్యమ కార్యాచరణని ఆదివారం రోజు ప్రకటించేందుకు ఏపీజేఏసీ అమరావతి సిద్ధమైందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికే ఉద్యోగ వర్గాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మా ఆర్థిక పరమైనటువంటి అంశాలు మీరు ఒక రోడ్ మ్యాప్ అంటే కనీసం ఎప్పుడు ఎలా చెల్లిస్తారనేది మీరేదో రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తాం రకరకాల విన్యాసాలు చెప్తే వినేదానికి సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేం. రిటైర్మెంట్ అప్పుడు మీరు ఇచ్చేది ఏంటి మాకు? ఆ రోజు ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు ఏమి ఇవ్వాలో అవి తీసుకుంటాం. మాకు కావాల్సింది ఈ ప్రభుత్వ హయాంలో మాకు రావాల్సినటువంటి రాయితీలు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో కేవలం మా చేత పెంచాలి. ఎక్కడ కూడా మా గొంతెమ్మ కోరికలు లేవు. గొంతెమ్మ కోరికలు వచ్చే ఛాన్స్ ఎక్కడుంది? 11వ పిఆర్సీలోనే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రాయితీల్ని మీరు రద్దు చేసి తగ్గించి మాకు కోత వేసి ఇచ్చారు. కొత్తగా ఈ ప్రభుత్వాలు మాకు ఇవ్వలేదు. అందుకనే మేము మాకు రావాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆర్థిక పరమైనటువంటి ఈ అంశాలన్నిటి మీద మాకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి. ఎప్పుడు ఏ తేదీన ఏమేమి చెల్లిస్తారో చెప్పాలి. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 34/2022 నాటికి మాకు చెల్లిస్తామని చెప్పారు ఆర్థిక అంశాలు, కానీ చెల్లించలేదు. అక్కడి నుంచి అనేక దఫదఫాలుగా మంత్రివర్గ ఉపసంఘం మాకు హామీ ఇస్తూ వచ్చింది. అన్ని పండగలు అయిపోయినాయి. ఉగాదులు, దసరాలు, సంక్రాంతులు అన్నీ పోయినాయి. ఇక భరించలేనటువంటి పరిస్థితుల్లోనే ఉద్యమానికి ఇస్తున్నాం తప్ప వేరే ఎలాంటి దురుద్దేశం లేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మొట్టమొదటి రైతు బజార్ 1,15,00,000 రూపాయల నిధులతో గూడూరు పట్టణంలోని నిర్మాణం పూర్తి చేసుకుంటోందని, త్వరలో ప్రజలకు అంకితం చేస్తామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న రైతు బజార్ను ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. స్థానిక వ్యాపారస్తులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో నామమాత్రంగా రైతు బజార్ ఏర్పాటు చేశారని, వ్యాపారస్తులు కొనుగోలుదారులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బజారుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1,15,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారని, నిర్మాణ పనులు పూర్తయిపోయాయని, పాత వ్యాపారస్తులందరికీ అవకాశం కల్పిస్తామని, కొనుగోలుదారులు మరియు వ్యాపారస్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అతి త్వరలోనే ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. సుమారుగా ఎన్ని రకాలు వస్తే అందరూ ఒకేలా చేస్తారు. రైట్, ఓకే, చాలు. పలానా మీరు 52 అనేవి దానికి ఎందుకు పర్సనల్గా తీసుకుంటారు మీరు? సరే అయిపోయింది, మీరు నేర్చుకుంటే సరిపోతుంది. దానికి ఎంతసేపు ఎంతో చక్కటి ఆలోచనతో మన ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మన గూడూరు నియోజకవర్గానికి 1,15,00,000తో మంచి సుందరీకరమైన రైతు బజార్ వేయడం జరిగింది. గూడూరు ప్రజలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరొకటి కూడా పురాతనంలో ఉన్న ఆ కూరగాయల మార్కెట్ కూడా ఆధునికరంగా మార్చడానికి దానికి 2 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరిగింది. సో ఇవి 2 కూడా ప్రజలకు అతి త్వరలో మేము అందజేస్తాము అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కట్టించడం అయిపోయింది, ఫ్లోరింగ్ కూడా అయిపోయింది, చాలా చక్కగా చేసినట్టు తెలుస్తుంది. మరి అదే సమయంలో ఇక్కడున్న మహిళలు వారు సౌకర్యంగా అమ్ముకోవడానికి, వచ్చిన కస్టమర్స్ కూడా చక్కగా అందుబాటులో ఉండేటట్టుగా ఏమేమి కావాలని చెప్పి మేము కోరడం జరిగింది. వారందరూ కలిసి అసోసియేషన్లో ఉన్నవాళ్ళు, మహిళలు వాళ్ళకి ఏమేమి కావాలో అది చెప్తే ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మరో 2 కోట్లు నియోజకవర్గానికి ఇచ్చి ఆ 2 కోట్ల నుంచి వారు మన మౌలిక సదుపాయాలు ఇవ్వవలసిందిగా మమ్మల్ని ఆదేశించారు. కనుక నేను ఇంజనీర్లతో ఒకసారి మాట్లాడి మళ్ళీ అది ఏ విధంగా ఆ షాపులు వాళ్ళకి ఇప్పుడు మొత్తం కలిసి మాకు 8 వచ్చి షట్టర్తో కూడి ఉన్నాయి. అది కాకుండా పెద్దవి మరో 32 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్ పరిధిలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునిక టెక్నాలజీతో తలపెట్టిన జగనన్న సమగ్ర భూ సర్వే డ్రోన్ కెమెరాలతో లాంఛనంగా సబ్ కలెక్టర్ సూర్యతేజ ప్రారంభించగా, డ్రోన్ కెమెరా పైకి పంపిన 2 నిమిషాల్లోనే సుదూరంగా డ్రోన్లు వదలడంతో సిగ్నల్ బ్రేక్ అయి సాంకేతిక లోపంతో దూరంగా ఉన్న జన సంచారం లేని ఖాళీ చెరువులో పడింది. ఎలక్ట్రికల్ వైర్ కి తగిలి కింద పడినట్లుగా ఉన్నప్పటికీ జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. డ్రోన్ పడిపోక ముందు మీడియాతో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 3 రోజుల్లో మొత్తం మండలాన్ని ఆధునిక టెక్నాలజీతో సర్వే చేయడం జరుగుతుందని, నరసాపురం డివిజన్లో మొదటిగా ఈ డ్రోన్ సర్వే ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే మనకి జరుగుతూ ఉంది. అలానే ఈరోజు పాలకొల్లు మండలంలో డ్రోన్ ఫ్లై స్టార్ట్ అవబోతుంది. ఇది నర్సాపూర్ సబ్ డివిజన్లో కూడా మనకి మొదటి డ్రోన్ ఫ్లై. ఏదైతే డ్రోన్ ఫ్లై మనకి పాలకొల్లు మండలంలో ఈరోజు స్టార్ట్ చేస్తున్నామో మండలం మొత్తం కూడా 3 రోజుల్లోనే ఫినిష్ చేస్తాం. ఈ రీసర్వేకి సంబంధించి అందరూ కూడా 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న అతిపెద్ద ల్యాండ్ ఎక్సర్సైజ్ ఇది.
నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీ భూముల దగ్గర అవైలబుల్ ఉండి రికార్డ్స్ సరిచూసుకొని అలానే మొత్తం రీసర్వే స్టాఫ్ అందరికీ మీ విఆర్ఓకి సర్వేయర్కి అందరు సచివాలయం సిబ్బంది అందరికీ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. మనందరి సహకారంతో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ రీసర్వేలో భాగంగా చేపట్టిన ఇవన్నీ కూడా విజయవంతం అవుతాయి. భూ సమస్యలు ఏవి ఉండకుండా శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి ఈ రీసర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలానే ఈరోజు ఎస్పెషల్లీ మనం పాలకొల్లు మండలంలో డ్రోన్ ఫ్లైతో మన ఈ నర్సాపూర్ సబ్ డివిజన్ మొత్తం మీద కూడా ఈరోజు మనం ఈ డ్రోన్ ఫ్లై స్టార్ట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో బీసీ విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి 15 లక్షలు ఇస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఒక్క రూపాయి కూడా విదేశీ విద్యకు అందించలేదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెంలో ప్రజలను కలిసి మాట్లాడారు. బీసీ సామాజిక వర్గాలన్నీ టీడీపీ వైపు ఉన్నారని, బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి అడ్డుకట్ట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎత్తేసారు. ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్, సిమెంట్, ఐరన్ అన్నీ కూడా 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు లాక్కుంటున్నారు మన దగ్గర. వచ్చింది 1,00,000 రూపాయలు చందనపల్లి కనుక. అదే మన ప్రభుత్వం ఉంటే దురదృష్టం వేయాలి. ఈ ప్రభుత్వం వచ్చాక చందనపల్లి కనుక ఎత్తేసారు. ధరలు అన్నీ చూడండి ఎలా పెరిగిపోయినాయి, ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితి అంతా కూడా. రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు లాక్కుంటున్నారు. కనుకలు అన్నీ రద్దు చేసాడు. ఇక అన్నీ 10 రూపాయలు వస్తున్నాయి, 100 రూపాయలు లాక్కుంటున్నారు మన దగ్గర. అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి, అన్ని రేట్లే కదండి. అంటే ఫెస్టివల్ పండుగ వస్తుందంటే పిల్లలకి బట్టలు కొనాలంటే భయం వేస్తుంది. అన్ని రేట్లేనండి. కాళ్ళకి నిత్యావసరాలు అన్నీ కూడా 10 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు తీసుకుంటున్నారు మన దగ్గర. కరెంట్ బిల్లు, ఆర్టీసీ, గ్యాస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తర్వాత రేట్లు ఎట్లా ఉన్నాయి మీరే చూడండి. పెరిగిపోయిన రేట్లు, ధరలు అన్నీ కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి. చేయట్లేదండి, ఆరోగ్యం బాగుంటలేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాండి. ఇంకా అన్ని చూస్తూ ఉండండి, అన్ని ఎట్లా పెరిగిపోయినాయి ధరలు. నేను మీకు చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. రోజు మా అంకమ్మ పాట వచ్చినాక చూసినా లేదండి. చెట్లు ఎక్కువ దింపు కార్మికులకి అసలు ఏమీ లేవండి. సరే ఎలాగ అయింది ఇంట్లో చెట్టు ఇలా ఎక్కువరా జన్మ. మరి రామానాయుడు వచ్చేదాకా మన రావరా, పెన్షన్లు రావు, ఏమి రావు. 5 సంవత్సరాలు ఏ పని చేయించారండి? చెప్తాను ఏం చేయించారు? ఏదో రైతు వారు మరోసా కానీ ఇవన్నీ ఇస్తే మాత్రం ఏమవుతుందండి? దానికంటే డబుల్ పెంచారు కానీ రేట్లు. పొలంలో 25 కేజీలు బియ్యానికి కంటే 250 రూపాయలు పెంచారండి. కరెంట్ బిల్లు అండి. ప్రతిదీ నూనె 100 రూపాయలు ఉండేది 190, 200 చేశారు. ప్రతి దానికి కూడా పెరిగినాయండి. ఇస్తున్నారండి, ఇస్తే సుఖపడి ఇలా పోతున్నాయండి. డబుల్ వెళ్ళిపోతుంది కదండి. 100 రూపాయలు బీరకాయ 200 అమ్మేస్తుందండి. ఈ రేట్లను బట్టి మానేసాను నేను. అది కూడా కల్తీ ముందు కదా. మధ్యలో బీరండి భూమి భూమి అంట కుంకుడుగా పులుసు తాగేస్తే హ్యాపీగా ఉంటది. అది తాగిపోదు. ఇంకెంత 6 నెలలు 7 నెలలు పక్క కూర్చోవచ్చింది. బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను చెప్పక్కర్లేదు, అందులో అన్ని ఒకసారి పరిశీలించండి మీరు. అంతా చూస్తా ఉన్నారు కదా పనులన్నీ. బిల్లు 2 నెలల బిల్లు ఒక నెల వచ్చేస్తుందండి మాకు. గ్యాస్ అలాగే వస్తుందండి. అందరికైనా అలా మీకైనా అందరికైనా అంటున్నాను. నాకు అంత హృదయం ఉన్నదండి మీలాగా. ఓకే అమ్మా. 10 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు లాక్కుంటారు మన దగ్గర. చాలా కష్టంగా ఉంటుంది అవునా? ఇంకా ఉండకుండా ఇంకా కష్టం అయిపోద్ది. మరి ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి మరి పిల్లలకి. ఇంకా అందుకని ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నమాట. ఏమే బాగున్నావా? ఎలా ఉన్నావు? అవును, వస్తూ ఉంటారు పాపం. ఈ ఉద్యోగమే పాపం. ఇప్పుడు ఏంటి ప్రైవేట్ ఏమైనా చేస్తున్నావా? 100 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు లాక్కుంటున్నారు. మార్నింగ్ మరి వారు చెప్పడానికి పాస్టర్ గారు ఏమనుకోవద్దు దయచేసి, నేను ఒక 5 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానని చెప్పి అంత పెద్ద స్థాయిలో ఉండి వారు ఒక దైవ సేవకుని గౌరవించి అలా మాట్లాడటం నేను మరి ఇంచుమించుగా ఏ ఎమ్మెల్యే గారి దగ్గర నేను చూడలేదు. వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వారు ప్రత్యేకంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తప్పనిసరిగా ఓకే.
అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఎంత కేజీ 800 రూపాయలు ఏమ్మా, అందులో ఆయిల్ అన్ని రేట్లు మింగేత్తలే రేట్లు 100 రూపాయలకు వచ్చేపోతుంది ఇంట్లో. ఎన్ని ఎకరాలు ఉడుతున్నారు మీరు? 4-3 ఎకరాలు ఉడుతున్నారు కదా. పరిస్థితి బాగా హిట్గా ఉందండి. ఏంటి ఏం ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? అదే మొన్న ధాన్యాలు తోలకండి, ఆ ధాన్యాలు తోలకంటే మరి ఏదో ఈ కార్డులు కావాలి ఇవి కావాలి అన్నారండి. మళ్ళీ ఆ కార్డులు ఇంకొక పేద తోలండి, అలా రకరకాల బాగుపడ్డామండి. మాత్రం వస్తేనే కానీ కొట్టలేదు, మాయిశ్చర్ లేదని ఇబ్బంది కదండి. రైస్ మిల్ డబ్బులు కట్టమంటున్నారండి. కొంతమంది దాంట్లోనే కేజీలు తగ్గించేసండి చేశారండి. కొంతమంది ఎదురు డబ్బులు ఇస్తున్నారు రైస్ మిల్. ఇదివరకు ఎప్పుడైనా ఉంది ఈ బాధలో? వాతావరణం దాన్ని బట్టి మనం కరెంటు వాడుకుంటే ఇదిగో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ రేషన్ ఇవన్నీ కట్ చేస్తున్నాం. ఏం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో వడ్లవానిపాలెం గ్రామంలో మరి ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈవేళ పర్టికులర్గా ఎవరైతే బీసీలు ఎవరైతే ఉన్నారో మరి ఈవేళ ఎవరైనా మా బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలంటే గతంలో 15 లక్షలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు. ఈ 4 సంవత్సరాల్లో మా బీసీలకు ఎందుకు ₹1 కూడా విదేశీ విద్యకు ఇవ్వలేదని చెప్పి ఈవేళ బీసీ పేటల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నంటి ఉంటారని చెప్పి ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మా బీసీల మీద కక్ష సాధిస్తూ ఈవేళ మా పథకాలన్నింటినీ కూడా అందులో పర్టికులర్గా ఆదరణ, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పనిముట్లన్నీ కూడా 90% సబ్సిడీతో ఆ రోజు ఆదరణలో వీళ్ళకి పథకాలు ఇస్తే ఈవేళ ఆదరణ పథకం కూడా రద్దు చేసి, అంటే ఇట్లా బీసీల మీద కక్ష సాధిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తామని చెప్పి ఈవేళ బీసీలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ పేరుకి బీసీలకి పదవులు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ఈవేళ రాష్ట్రం అంతా ఎవరి గుప్పిట్లో ఉంది. ఈవేళ యువత ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక విజయసాయిరెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి, ఈ 5గురు చేతిలో, ఈ 5గురు గుప్పెట్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇవాళ వైసీపీ పార్టీ అంటే వీళ్ళు 5గురే. అదే తెలుగుదేశం పార్టీ అంటే ఒక యనమల రామకృష్ణుడు, ఒక కళా వెంకట్రావు, ఒక అచ్చెన్నాయుడు, ఒక కొల్లు రవీంద్ర, ఒక కాలవ శ్రీనివాసులు, ఒక కేఈ కృష్ణమూర్తి, ఇట్లా బీసీ నాయకులందరూ కూడా గుర్తుకొస్తారు తెలుగుదేశం పార్టీ అంటే. అదే తెలుగుదేశం పార్టీకి మరి ఈ యొక్క వైసీపీ పార్టీకి ఉన్న తేడా అని చెప్పి వీళ్ళ బీసీలందరూ చెప్తూ ఉన్నారు. ముక్త కంఠంతో రేపు రాబోయేటువంటి రోజుల్లో బీసీలే ఈ యొక్క వైసీపీ పార్టీ పతనంలో ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పి తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో వృద్ధురాలిపై కోతుల దాడి, గ్రామస్తులు తరిమి కొట్టడంతో ప్రాణాలతో బయటపడ్డ మహిళ. పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ యువకుడు మృతి, నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో పార్టీ కే గ్రామంలో ఘటన. నెల్లూరులో యువకుడి దారుణ హత్య, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి. పోరుబాట పట్టిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, 1వ తేదీన ఇవ్వాల్సిన జీతాలను 20 వరకు చెల్లించడం ఏమిటని ప్రశ్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.